ఆ రోజు ఆ మెసేజ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చేసుకున్న కర్మ ఎవ్వరిని ఊరికే వదిలిపెట్టదండి. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించే వరకు మన వెనకాలే వస్తుంది. ఆవు వెంట తోడలా. అందరికీ నమస్కారం. ఇది మంచి విషయం అని నేను చెప్పను కానీ, పూర్తిగా నా పర్సనల్ అండి. పూర్తిగా నా వ్యక్తిగతమైన విషయంతో ఈరోజు మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. అంతేకాదు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే వీడియో కొంచెం పెద్దది ఉంటుంది. మీకు పెద్ద వీడియో చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ముందు చూశారు కదా, కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఒకటి, నాకు ఒక మెసేజ్ వచ్చిందని ఒకటి, రెండు ముందు చిన్న బిట్స్ వేశాను. వాటి వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను చాలాసార్లు చెప్పాను, 2022 వరకు మేము హయత్ నగర్లో ఉండేవాళ్ళం. 2022లో ఇక్కడికి వచ్చామన్నమాట, నాగోల్ వచ్చాం. హయత్ నగర్లో అయితేనండి చాలా మంచివాడు. ఫస్ట్ నృహరి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నృహరి చూశాడు ఆ ఇల్లు అనమాట. మొత్తం అంతా హయత్ నగర్లో, ఎందుకంటే విహారికి అక్కడికి ఈటీవీకి బస్సు వస్తుంది. నృహరి ఆదిబట్ల టీసీఎస్లో చేస్తున్నాడు, వాడికి దగ్గరగా ఉంటుందని అక్కడ దిగాము. ఇల్లు అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దది. కాకపోతే ఏంటంటే అక్కడ అసలు సన్లైట్ అన్నది ఉండదన్నమాట, ఉండేది కాదు. మనం వీధిలోకి వెళ్ళి నించుంటే తప్ప ఎండన్నది తెలియదు అసలు. అది కాక సింహాచలం ఇంటి గురించి మొన్న ఒకసారి చెప్పాను చూడండి, సందులోంచి వెళ్ళాలని. ఇది కూడా అంతే అనమాట. వెనక్కి ఎంట్రన్స్ తూర్పుముఖంగా ఉండాలని చెప్పి ఇలా సందులోకి వెళ్తే పక్కకు ఉంటుంది అనమాట ఇల్లు. అలాంటి ఇల్లు యాక్చువల్గా నేను అప్పటికే పాపం చాలా చూశాడు. నేను ఒక్కదాన్ని సింహాసనంలో ఉన్నాను, అందుకని ఎలాగైనా వచ్చేయాలని చెప్పి అది ఫైనల్ చేసి అని దాంట్లో దిగిపోయామన్నమాట. అయితే ఇంటి ఓనర్స్ చాలా మంచి వాళ్ళండి. అసలు వాళ్ళు మేము ఒక్క మాట కూడా ఎప్పుడూ ఏమనుకోలేదు. ఇంకా మొత్తం నీళ్ల బాధ్యత అంతా వాళ్లే చూసుకునేవారు. అంటే రెంట్ కాక మెయింటెనెన్స్ తీసుకునేవారు. కార్పొరేషన్ వాటర్కి ఏమో చిన్న సంపు, బోరింగ్ ఏమో పెద్ద సంపు అనమాట. అలా ఉండేది. అక్కడ 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఇక్కడికి వచ్చే వరకు ఉన్నాం. కంప్లీట్గా 3 years అనమాట, 21 వరకు. విహారీ అయితే ఏంటంటే ఈటీవీ నుంచి విహారీ ఏబీపీ దేశంకి మారాడు. అయితే వాడు ఇందులో సెలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఇళ్ల వేట మొదలు పెట్టాను. అయితే అలా వెతుకుతుంటే నో బ్రోకర్లో అది కనిపించింది, పాతిల్లు ఉంది కదా, అది కనిపించింది. ఇప్పుడు 2021 డిసెంబర్లో. ఇదంతా నిజంగా పెద్ద సుత్తేనండి. మీకు ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి, నేనేమనుకోను. ఇది నా అభిప్రాయం చెప్పుకునే వేదికే తప్ప ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం అయితే కాదు. అయితే ఆ 2021 డిసెంబర్లో ఆ ఇల్లు చూశానమాట. నాకు రోజు అదే పని, ఎక్కడ మంచి ఇల్లు దొరుకుతుంది, ఎక్కడ నాగోలు తెలుసున్నారు వరకు వెళ్ళొచ్చు. ఇంకా సిటీలో కంటే వెళ్ళడం కూడా నాకు పెద్ద ఇష్టం లేదు, రెంట్లు అవి ఎక్కువ. అప్పుడు ఇంకా కొంచెం అంతగా బేర్ చేసేటట్టు కూడా లేదనమాట. టార్గెట్ ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, సన్లైట్ ఉండాలి, మామూలుగా డబుల్ బెడ్రూమ్ మనం ఎఫర్ట్ చేసి రేంజ్లో ఉండాలి. వెతకాలే కానీ దొరుకుతాయి. అయితే ఏంటంటే ఫస్ట్ అది అక్కడ చూసింది ఏంటంటే కిందన ఇల్లు ఉంది, మీదని కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇల్లు ఉందనమాట. అయితే ఏంటంటే అందులో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదా, అందులో ఉంది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఓనర్స్ కిందే ఉంచుకుంటారు, ఓన్లీ కిందే టెనెంట్స్కి ఇస్తారని. నాకు అది మహత్తరంగా నచ్చింది అనుకోండి. హాయిగా సుఖంగా ఉండొచ్చు అనుకొని దిగామన్నమాట. ఫస్ట్ వచ్చి నేను నృహరి వచ్చి చూసాం. ఆయన మా పాత ఓనర్ గారి అబ్బాయి వచ్చి చూపించారనమాట. చూపిస్తే చాలా నచ్చింది. నేను అప్పటికి ఏంటంటే ఇంకా 2-3 రోజుల్లో ధనుర్మాసం మొదలైపోతే ఇంకా తర్వాత మంచి రోజులు ఎందుకో లేవు అప్పుడు. ఇంకా చూస్తే 2 రోజుల్లో అడ్వాన్స్ ఇచ్చాడు, వారం రోజుల్లో దిగిపోవడం. నేను అంత టెన్షన్, అంత బరువు తీసుకోలేకపోయాను. ఇంటికి వచ్చి చాలా ఆలోచించి ఆయనకు చెప్పానమాట. ఇంకా మేమేమి రావట్లేదండి, ఇంకా 2 రోజుల్లో మంచి రోజులు లేవు అంటే, సరే మీ ఇష్టం అనేసారు ఆయన. అక్కడికి అయిపోయిందా. దట్టు ఏంటంటే ఆ ఇంట్లో చాలాసార్లు చెప్పారు, ఓన్లీ కార్పొరేషన్ వాటరే అనమాట, ఇంకా గ్రౌండ్ వాటర్ అన్నది లేదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఒక మనిషి ఇంటికి రాకుండా ఉంటారా, ఓన్లీ దాని మీదే ఆధారపడలేమో అని కూడా నేను కొంచెం వెనక్కి తగ్గాను. ఎన్నిసార్లు చూసినానండి, నాకు ఇదే ఇల్లు కనిపించేది, ఆ పాతిల్లే. అప్పుడు ఆయనకి మళ్ళీ మెసేజ్ చేశాను, సార్ ఇంకా ఇల్లు కనిపిస్తుంది, ఖాళీగా ఉందా, ఎవరు దిగలేదా అని. ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి, మరి మీరు వద్దనుకున్నారు కదా అన్నారు. లేదు సార్, అంత అర్జెంటుగా అప్పుడు ఇంకా మంచి రోజులు లేవు కదా, అంత అర్జెంటుగా దిగిపోవడం ఎందుకని వెనకంచి వేసాము. ఇప్పుడైతే కరెక్ట్గా 1 month టైం ఉంటుంది, మాఘమాసం వచ్చేస్తుంది కాబట్టి ఈ పుష్యమాసం వెళ్ళిపోయేలోగా ఎలాగో వీళ్ళకి 1 నెల ముందు చెప్పాలి కాబట్టి ఈ నెల చెప్పేసి ఫిబ్రవరి 1st దిగుతాము. అయితే నాకు ఒక పెద్ద సందేహం సార్, ఇల్లు అయితే మాకు నచ్చింది కానీ ఓన్లీ కార్పొరేషన్ వాటరే అంటున్నారు, గ్రౌండ్ వాటర్ లేదు కదా, ఇబ్బంది అవుతుందంటే, లేదు ఇదివరకు చాలామంది ఉన్నారు, కొంచెం ఇల్లు అవి రిపేర్లు చేయించాలని చెప్పి మేమే ఖాళీ చేయించాము అన్నారు.
ఎవరికైతే ఇబ్బంది అయితే రాలేదు. మీదన ఎవరికి అందుకే ఇవ్వలేదు, వాటర్ తక్కువ ఉంటుందని. మా కిందే ఉంచుకున్నాం. ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, అందులో మీరు ముగ్గురే కదా ఉండేది అన్నారనమాట. అయితే వెంటనే ఆయనకి 1 మంత్ అడ్వాన్స్ పే చేస్తానమాట. అప్పుడు తర్వాత నేను విహారీ వచ్చాము. ఇంకో నెల అడ్వాన్స్ కూడా ఇచ్చి ఇంట్లోకి దిగుదామని ఫిక్స్ అయ్యాం అనమాట. ఆయన తాళాలు అవి ఇచ్చి సో అండ్ సో అని అన్నీ చెప్పి వెళ్ళిపోయారు. అయితే 2022 ఫిబ్రవరి 5 ఇంట్లోకి వచ్చాం. వచ్చాక ఆయనేమో నేను అన్నీ నింపి పెట్టాను, సంపు ట్యాంకు అంతా కూడా. మీద 2 ట్యాంకులు అనమాట. కానీ చూసుకోండి, తాగడానికి వేరే నీళ్లు, తాగడానికి వేరే పట్టుకోండి అన్నారు. అయితే ఏంటంటే తాగడానికి మంచినీళ్ళు ఎలా వస్తాయంటే, సంపులో లెవర్ ఉంటుంది కదా, ఆ లెవర్ క్లోజ్ చేస్తే బయట ఉన్న ట్యాప్ వస్తుంది అనమాట. ఆ లెవర్ ఓపెన్ చేస్తే బయట ట్యాప్ రాకుండా సంపులోనే పడతాయన్నమాట నీళ్లు. నాకు రోజు ఇదే పని. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూసి తాపిగా నీళ్లు వేసుకుందాం అనుకుంటే డ్రైన్ అయిపోయి వాటర్ అంతా. ఒక 3-4 రోజులు చాలా టెన్షన్ పడ్డాను. నాకు ఏడుపే రోజు. ఏమిటి భగవంతుడా, తెలిసి ఇలాంటి దాంట్లోకి వచ్చి పడ్డాను. అప్పుడు పక్కింట్లో ఆవిడ అడిగాను అనమాట. ఏంటండి అంటే, లేదండి టాయిలెట్స్ ఫ్లష్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి, ఎట్నుంచి ఎటు డ్రైన్ అయిపోతాయి మనం చెప్పలేము. అలాగే లెవర్ కూడా ఖచ్చితంగా క్లోజ్ చేసుకోండి, లేదంటే ఆ లెవర్ హైట్ వరకు ఉన్నవంతా వెళ్ళిపోతాయి. మీకు సంప ఎంత నిండా ఉన్నా సరే అన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆ లెవర్ లెవెల్ వరకే ఉంటాయి అన్నారు. సరే, అది మొదలు వాటితో పాటలు పడి కుస్తీలు పడి ఇలా ట్యాంకర్ తెప్పించుకోవడం అవి ఖాళీ అయిపోవడం ఇలా అయిపోయేది అనమాట. దిగిన వెంటనేనేమో మోటార్ కెపాసిటీ చాలలేదు. అప్పుడు ఆయనకు చెప్తే వెంటనే ఇంకో కొత్త మోటార్ తీసుకొచ్చి ఫిక్స్ చేయించారు. అయితే ఇమీడియట్గా ఏదైనా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు ఆయన. అయిందా, ఇక్కడ ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టాక నీటికి, సుమారు 4-5 వేలు ఖర్చు పెట్టాక నాకు నీటి మీద ఒక అవగాహన వచ్చిందనమాట. ఎలా పట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి వాటి మీద ఒక PhD చేశానని అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. తర్వాత ఏమైంది, మేము ఫిబ్రవరిలో వచ్చామో జూన్లో 2nd వాటర్ కనెక్షన్ ఇప్పించారు. మా ఒక కనెక్షన్ ఏమో ఫ్రీ కనెక్షన్ కింద నమోదు చేయించారనమాట GHMCలో. మేమేమీ పే చేయక్కర్లేదు. తర్వాత ఇంకోటి 2వ కనెక్షన్ ఖచ్చితంగా ప్రతి నెల ఇంతని పే చేయాలి. 2వ కనెక్షన్ కూడా పెట్టించుకున్నారు జూన్లో, 2022 జూన్లో. తర్వాత ఏంటంటే ఒక 4-5 నెలల తర్వాత ఇంకా మాకు ఇల్లు అవసరం లేదండి, ఇప్పుడప్పుడే అవసరం ఏం పడేటట్టు అనిపించలేదు, మీదని కూడా రెంట్కి ఇచ్చిద్దాం అనుకుంటున్నాను, పెట్టాను నో బ్రోకర్లో అన్నారు ఆయన అనమాట. అది చూసుకొని ఆ మీద వాళ్ళు ఇదివరకు ఉన్న వాళ్ళు రావడం, వాళ్ళు దిగడం అదంతా అయిందనమాట. వాళ్ళు కూడా అమ్మాయి బాబే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారు, పేరెంట్స్ ఇన్లాస్ వచ్చి వెళ్తూ ఉంటారట. అతను ఏదో పోలీస్ సర్వీస్లో చేస్తున్నారు అన్నారు. అయితే అప్పుడు నాకు మంచిగానే అనిపించింది. సరే, ఇంకో మనిషి ఉంటారు కదా మీదన, నేనంటే ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు వేరే మేము ముగ్గురం కాకుండా ఇంకో మనిషి కనిపిస్తే బాగుంటుంది కదా, వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లడు ఉంటారు అనుకున్నాను. సరే 2022 డిసెంబర్లో వాళ్ళు వచ్చారా. ఆయన ఓనర్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మంచి వాళ్ళలాగే ఉన్నారు, ఏదైనా మరీ పెద్ద సమస్య వస్తే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు బుద్ధి ఉండాలి కదా, కంబైన్డ్ ఉన్నప్పుడు షేరింగ్ అంటే షేరింగే అని తర్వాత ఈ 2025లో తెలుసుకున్నాను నేను. మనం ఎక్కడ మంచితనానికి పోక్కర్లేదు అని. ఇంకా పిక్చర్ అవి బాకీ హై, ముందు చూడండి. అయితే వచ్చారు. నేను పాప ఏంటంటే వాళ్ళకి కొత్త కదా అని చెప్పి నేను ఎప్పుడు నా నీళ్ళ డ్యూటీ నేనే తీసుకున్నాను. ఇంకా అంతే, ముందే చెప్పకూడదని. ముందే ఆయన అన్నీ చెప్పమనాలి కదా. అతి మంచితనానికి పోతే ఇలాగే ఉంటుంది, ధర్మరాజులాగా. అతి మంచితనం అనర్థం. అయితే మీదన ఆల్రెడీ 2 సిమెంట్ ట్యాంకులు ఉన్నాయి. 2వ కనెక్షన్ పెట్టించాక సింటెక్స్ ట్యాంక్ కూడా పెట్టించారు. మొత్తం 3 వాటర్ ట్యాంకులు అనమాట. చాలా ప్లాన్డ్గా చేశారులేండి. ఏదో రెంట్ కోసం ఇల్లు ఇచ్చేయారని కాకుండా అంతా సెట్ చేసి రెంట్కి ఇచ్చారు. ఏదో మీరు తన్నుకు చావండి అన్నట్టు కాకుండా అన్నీ ఏర్పాటు చేసి రెంట్కి ఇచ్చారు. అప్పుడు చలికాలం కదా, అంత పెద్దగా అవసరం లేకపోయింది. అందుకని ఏంటంటే సంప్లో లివర్ క్లోజ్ చేసే ఉంచి పొద్దున్న వాళ్ళని పిలిచి, అమ్మ బయట అక్కడ ట్యాప్ దగ్గర మంచినీళ్ళు పట్టుకోవాలి కావాలంటే, లేకపోతే సంపులో నీళ్ళ తాగాలి అని చెప్పాను. ఇంచుమించు 15 రోజుల పాటు రోజు మంచినీళ్ళు వస్తుంటే పిలిచి మంచినీళ్ళు పట్టుకోండి అమ్మా అని చెప్పేదాన్ని. తర్వాత అండి నిజంగా నేను ఒక విషయంలో చాలా హర్ట్ అయ్యాను. చిన్నపిల్లడికి భోగిపళ్ళు పోసి చుట్టుపక్కల ఉన్న ముగ్గురిని పిలిచారు. పెద్దవాళ్ళు కొంచెం పెద్ద ముత్తైదులను పిలిచారు. భోగిపళ్ళు పేరెంట్ అయిపోయాక ఆ అమ్మాయి ఏమో అదే ఈ డబ్బా ఒకటి శనగలు స్వీటు పట్టుకుని వచ్చింది. ఆంటీ బాబుని బ్లెస్ చేయండి అని. సరేనమ్మా, ఇలాగా నాకు ఇవి తీసుకోవడం ఇష్టం లేదు, తప్పకుండా బాబు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి,
మంచి వృద్ధిలోకి రావాలి అని దీవించాను. స్వీట్ అయినా తీసుకోండి ఆంటీ అంది. లేదమ్మా, ఇవన్నీ నా ప్రిన్సిపల్స్కి నాకు నచ్చవు, నేను రాని దానికి నేను తీసుకోను అలాగా అని చెప్పాను. నిజంగా నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే తెలియని విషయం ఏం కాదు, భర్త లేని వాళ్ళకి జరిగే మర్యాదలు తెలియనివి కాకపోయినా చాలా బాధ అనిపించింది. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, వాళ్ళ సెంటిమెంట్స్ని మనం ఏం కాదనగలం. ఊరుకున్నాను. నాకు నిజంగా హర్ట్ అయ్యి నేను మర్నాటి నుంచి ఇంక నీళ్ళ విషయం చెప్పలేదనమాట. సరే 15 రోజులు చెప్పాను నా వంతుగా. నాకు ఎందుకు ఇంక రోజు మనం ఏం చెప్తాంలే, వాళ్ళే చూసుకుంటారు, ఇన్ని రోజులు చెప్పాను కదా అని నేను మర్నాటి నుంచి చెప్పలేదు. వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు గ్రహించారు నేను హర్ట్ అయ్యానని. నేను చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళే చూసుకున్నారు, వచ్చి పట్టుకున్నారు. అలా సంపు మూతలెత్తి చూసుకోవడం, మోటార్ వేయడం, ఆపడం. అంటే నీళ్ళు ఒక్కొక్క రోజు ఫ్లో తక్కువ ఉండేది. అప్పుడేమో మనం అదే పనిగా మోటార్ వేసిస్తే అడుగుకి వెళ్ళిపోయి ఎయిర్ లాక్ అయిపోతుంది. ఇన్ని సమస్యలు చూసుకునేదాన్నండి. ఏంటి, నేను రెంట్ ఇచ్చుంటూ నా బాధ్యత కాకపోయినా ముందు మాట్లాడుకోకపోవడం వల్ల, ముందు చెప్పుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. సరే, ఇలా నడుస్తుంది. విహారి త్వరగా లేస్తే వాడికి ఏ షిఫ్ట్ కాకపోతే వాళ్ళు లేచి పాపం సంపు మూత చూసి అమ్మ నీళ్లు ఫుల్గా ఉన్నాయని చెప్పి మోటార్ వేసి వాడే 2-3 సార్లు చూసేవాడు. నోహరైతే నేను లేపను, వాడు పడుకోవడమే తెల్లవారుజామున పడుకుంటాడని. విహారి కానీ ఏ షిఫ్ట్కి వెళ్ళిపోతే నాకు పరమ పెంటే అనమాట. ఆ సంపు మూతలు ఎత్తడం వల్లే నా కాళ్ళు ఇంకా అరిగిపోయానండి, లిటరల్లీ చెప్పాలంటే. అలాగే రోజు విడిచి రోజు వచ్చేది, అది కూడా రోజు కాదు. అయిపోయిందా, 4 నెలలు 5 నెలలు అలా భరించాను. తర్వాత చెప్పాను, అమ్మ ఇన్నాళ్ళు నేను వేశాను, ఇప్పుడు కూడా నా వంతు నేను వేస్తాను, మీ వంతు మీరు వేయండి. ఈ వారంలో నాకు 3 సార్లు వంతు వస్తే వచ్చే వారం వాళ్ళకి 3 సార్లు వస్తుంది అనమాట. అలాగ నడుస్తుంది వ్యవహారం. నేను ఇన్నిసార్లు వేస్తాను, ఇంక నా వల్ల కావట్లేదు. నేనేమి వంతు కోసం చెప్పట్లేదు, నాకు ఆర్థరైటిస్ ఉంది, ఈ సంపు మూతలు ఎత్తడం చూడడం నా వల్ల కాదు, మీరు కూడా ఇంక బాధ్యత తీసుకోండి, నేను వంతు కోసం అయితే చెప్పట్లేదు అన్నాను. ఆంటీ పెద్దవాళ్ళు, ఇన్లాస్ అయితే పెద్దవాళ్ళు, వాళ్ళు చేయలేరు, నాకు కుదరదు అంది. కుదిరించుకోవాలమ్మా ఎలాగైనా సరే, లేకపోతే నా వల్ల కావడం లేదు, ఒకటే రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం అన్నాను. ఈరోజు వచ్చింది, వేశాను, ఇంకా ఎల్లుండి నుంచి మీరు చూసుకోండి అని చెప్పాను. సరే, అదేంటంటే నేను మీ వంతే ఖచ్చితంగా యూ షుడ్ అని చెప్పాల్సింది, మీరు చేస్తే చెయ్యండి అన్నట్టు చెప్పాను నేను. ఒక్కొక్కసారి వేసేవారు, ఒక్కొక్కసారి వేయకపోయేవారు. నాకు ఇదే టెన్షన్ అండి. ఏంటండి, గ్రౌండ్ వాటర్ ఉంటే నేను ఇంత టెన్షన్ పడను. గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి, ఓన్లీ కార్పొరేషన్ వాటరే కాబట్టి విపరీతమైన టెన్షన్ అనమాట. ఆ వంతు వస్తే వాళ్ళ వంతైనా సరే వచ్చారా లేదా, మోటార్ వేసారా లేదా, వేయకపోతే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి టైం అయిపోయినా సరే వాళ్ళ వంతు వేసేవారు. అది చాలా తక్కువ అండి. నేను 90% అయితే వాళ్ళు 10%. వాళ్ళ పనిలో ఉండి బిజీగా ఉంటారు, యువతల వాళ్ళకి పనులు లేవు. నేను అప్పుడు చూసి వేసి మళ్ళీ పడుకునేదాన్ని, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆపేదాన్ని, మళ్ళీ పడుకునేదాన్ని. ఏంటంటే వాటర్ ఫ్లో ఎంత ఉందో తెలియక, సంపు మూత ఎత్తలేక ఇలా నడిచింది. ఇంకా చెప్పలేదు. వాళ్ళు దిగాక ఒక 4-5 నెలల తర్వాత చెప్పడమే. అలాగ నేను భరించడం మొన్న 2024 అక్టోబర్ 10 వరకు భరించాను, ఇంచుమించు దసరాల ముందు వరకు. ఇంకా నా వల్ల కాలేదండి. సరే, ఆయన ఇన్వాల్వ్ అవుతా అన్నారు కదా, ఆయనతో చెప్దాం ఏం దీనికి సమస్యకి పరిష్కారం చెప్తారు అని. సరే, నేను చాలా పెద్ద మెసేజ్ టైప్ చేశాను, వీలైతే స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సరే, ఓకే, ఆ అమ్మాయికి చెప్తాను అని ఇచ్చారు. అయిందా? తర్వాత ఒక్కసారండి, నీటి సమస్య పరిష్కారం అయిందా, మీ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారని ఒక్క ముక్క అడగలేదు, ఎవరిని అడగలేదు. అది కూడా ఏంటంటే మంచి దసరాల టైం అండి, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. మరి ఇంకా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండద్దా? కిందనున్న వాళ్ళే చూసుకుంటారు, మనం హాయిగా జాలీగా ఉందాం. మరి ఆయన ఏం చెప్పి ఇల్లు ఇచ్చారో, ఈవిడ ఏమనుకుని ఇంట్లో దిగిందో నాకు అర్థమవుదు. కానీ నేను చెప్పిన తర్వాత ఒక 20 రోజుల పాటు చూశాను. ఆ 20 రోజుల్లో 10 సార్లు నీళ్ళు వస్తే 6 లేదా 5 సార్లు నా వంతు, 5 సార్లు వాళ్ళ వంతు వస్తుంది. అది కూడా ఆ 5 రోజుల్లో కూడా ఆ 5 వంతుల్లో కూడా 2 సార్లే వేశారు వాళ్ళు. అయితే మిగిలిన 8 కూడా నేనే చేశానఅనమాట. ఇంకా నాకు నా వల్ల కాలేదండి. ఆ రోజు రాత్రి కరెక్ట్గా విహార్ వచ్చాడు. ఆ రోజు రాత్రి ఏంటంటే మేడ మీద మాకు కిందకి అక్కడ కాలువది ఏం లేదనమాట. రెయిన్ వాటర్ అయినా ట్యాంక్ నిండినా సరే, మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను, వాటర్ పోతూ ఉంటుంది అలాగా మా పక్క నుంచి అనమాట. డౌన్ అటు ఉంది తూర్పు వైపు. ఆ రోజు ఏమిటంటే గబుక్కున మొత్తం చాలా నీళ్ళు వచ్చాయన్నమాట, కడిగేసి తుడుస్తున్నట్టు. అప్పుడు ఊరుకున్నాను. అంటే వాళ్ళకి అది నేను 2-3 సార్లు ఫేస్ చేశాను, కడగడం అది కూడా. ఆ విషయం కూడా చెప్తాను. నేను ఊరుకున్నాను అనమాట. అప్పుడు
ఊరుకొని రాత్రి మెసేజ్ చేశాను. అమ్మా చూడమ్మా, కొంచెం మీరు మీదన కడుక్కునేటప్పుడు కిందన కూడా ఒక మనుషులు ఉన్నారని ఆలోచించండి. మీ దుమ్ము ధూళి కడిగితే అదంతా కింద నేను భరించాలా? నాకు అంత ఓపిక కూడా లేదు చేయడానికి, కొంచెం చూసుకోండి అన్నాను. అంటే తను ఎప్పుడో రాత్రి చూసింది. మీ ఇంటిని ఏమీ పాడు చేయాలని మా ఉద్దేశం కాదు, అనుకోకుండా బకెట్ నీళ్లు చేజారి పడిపోయాయి, అవి తుడిచాము అని. ఓకే, వెల్ అండ్ గుడ్. నేను ఇంకా నెక్స్ట్ ఇదే ఈ నీటి విషయం కూడా మెసేజ్ చేశానమాట. చూడమ్మా, ఇన్నాళ్ళు ఆలోచించి ఇప్పుడు చేస్తున్నాను. ఇన్నాళ్ళుగా నేను బాధ్యత పడ్డాను, ఇంక నా వల్ల కావడం లేదు. ఇన్నాళ్ళు నేను పడినందుకు మీరు ఒక 1 month కంటిన్యూస్గా వేయండి, మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో అని ఇచ్చాను నేను. మీకు మమ్మల్ని 1 month వేయమనే హక్కు లేదు. నాకు తెలుసు నేను ఎంత గుడ్ నైబర్నో, ఎంత గుడ్ టెనెంట్నో నాకు తెలుసు. మీకు ఆ హక్కు లేదు. నా వంతు నేను వేస్తాను. ఈరోజు వచ్చాయి కదా, ఈరోజు వచ్చాయని చెప్పారు కదా, ఎల్లుండి నుంచి నా వంతు నేను చూసుకుంటాను, మీ వంతు మీరు చూసుకోండి అని. ఇప్పుడు తెలిసింది. నేను ఊరుకోలేదు, ఇంకా నాకు చాలా మండింది. ఇప్పుడు తెలిసిందా అమ్మ వంతుల గురించి? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇదైతే మాత్రం నువ్వు అనుకుంటున్న గుడ్ టెనెంట్, గుడ్ నైబర్ అయితే మాత్రం కాదు అన్నాను. మీరు లెక్క పెడుతున్నారు, నేను పెట్టలేదు అని. అవునమ్మా, నేను కౌంట్ చేస్తున్నాను. మీరు వేసినవి లెక్క పెట్టడం చాలా సులభం, నేను వేసినవి లెక్క పెట్టడం చాలా కష్టం. అంత కౌంట్లెస్ ఎఫర్ట్స్ అయితే మీరేం పెట్టలేదు అన్నాను. మీరు ముందు నుంచి కూడా ఏదో అంటూనే ఉన్నారు. సరే, మీరు ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పరిస్థితులు మీకు తెలుసు కదా అని నేనేం అనలేదు. మమ్మల్ని మెట్లు కడగద్దన్నారు అన్నాను. మెట్లు కడగద్దని ఎప్పుడు అన్నాను? 2023 వరలక్ష్మి వ్రతం అండి ఆ రోజు. దీని మీద నేను చిన్న కథ కూడా రాశాను. కథలు చాలా వచ్చాయి ఈ అనుభవాల మీదే. ఆ రోజు వరలక్ష్మి వ్రతం. మా శంకరమ్మ వచ్చింది, అంతా కడిగేసింది, ముగ్గులేసి వెళ్ళిపోయింది. అప్పుడు మీద నుంచి కడుగుతున్నారు. కిందన ఏమున్నాయో చూసుకోలేదు, ముందు ఒక ఇంటిమేషన్ లేదు. ఆంటీ ఇలా కడుక్కుంటున్నాం, మేమేమైనా ఉంటే కొంచెం పక్కన పెట్టండి అని పడపడ నీళ్ళు పోసి కడిగేస్తున్నారు. అమ్మ ఆపండి అమ్మ, కిందనంతా కడిగేసుకున్నాము, మీరు ఇలా కడిగేస్తే ఎలాగా అన్నాను. అంటే మాట్లాడలేదు. తర్వాత డస్ట్బిన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇవన్నీ, ఈ మెట్లు, ఈ ఫ్లోర్ మొత్తం అంతా గ్రానైట్ అండి. మెట్ల దగ్గర నుంచి గ్రానైటే. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మాపింగ్ పర్పసే అమ్మా, వీటిని కడగక్కర్లేదు అంటే, పండగ కదా అని కడిగాను అంది మొహం ఇలా పెట్టుకొని. సరే, పండగ అంటే ఏమంటే పక్క వాళ్ళకి పండుగ లేదా? లక్ష్మీదేవి కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందు ల్యాండ్ అయిపోతుందా? ముందు వీధి వాకిలి ఊడ్చారో లేదా అవసరం లేదా లక్ష్మీదేవికి? వీధి వాకిల్లో రెస్పాన్సిబిలిటీ లేదు. నా ముందు భాగం అంతా వాళ్ళ బండి పెట్టుకోవడానికి ఇచ్చాను, దర్జాగా వచ్చేది బండి పెట్టుకుని వెళ్ళేది. నాకు ఒక్క పైసా ఇవ్వలేదు. తను షేర్ చేస్తానని కూడా అనలేదు. ఫస్ట్లో ఏంటంటే డస్ట్బిన్కి నేను కూడా షేర్ చేస్తా అంటే అంది. లేదమ్మా, ఎంతమంది ఉంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటే అన్నీ ఇవ్వాల్సిందే, డస్ట్బిన్లో షేరింగ్ ఏం లేదు, ఎవరిది వాళ్ళదే అనేసాను నేను. అంతే తప్ప ముందు మీరు కడిగిస్తున్నారు, నా బండి పెట్టుకుంటున్నాను, ఇవేమీ లేదు. నాకు రెంట్లో 5 పైసలు తగ్గించలేదు. పోనీ ఆయన ఏమైనా తగ్గిస్తే నేను అనుకునేదాన్ని. గుమ్మం నేనే కడిగించుకునేదాన్ని. ముందు తుడవడానికి, గుమ్మం కడగడానికి ఇది షేరింగ్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక విషయంలో ఒక 50-100కి నేను హీనపడి మనస్తత్వం కాదు నాది. ఏ విషయంలో అయినా సరే నాకు కావాల్సిన వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను, కానీ నాకు సంబంధం లేని వాళ్ళ దగ్గర నేను పనిలో అయినా పైసాలో అయినా కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఉండాలనే చూస్తాను. కానీ అలా ఉండకూడదని నాకు అర్థమైంది. వాళ్ళెవరు, నేనెవరు? ఆ రోజు అయిపోయింది. సరే, తర్వాత మాట్లాడలేదు. నేను అప్పుడప్పుడు కల్పించుకొని పిల్లడు వెళ్తుంటే వస్తుంటే మాట్లాడేదాన్ని. వాళ్ళు ఏంటంటే కింద వాళ్ళదే బాధ్యత అన్నట్టు చూసుకుంటారులే, పోతే పోతారులే వెధవలు అన్నట్టు ఉండేది అమ్మాయి అనమాట. తను ఉద్యోగస్తురాలు చేసుకుంటుంది, దానివల్ల నాకేం లాభం లేదు కదా. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా పంచుకోవాలి అన్న విషయం చెప్పకపోవడం, నేను కూడా చెప్పకపోవడం చాలా తప్పు. అయితే అది అయిపోయిందా? 2023 వరలక్ష్మి వ్రతం కడుగుడు అయిపోయిందా? 2024 మేలో వాళ్ళు 1 month లేరు. ఇది కూడా నేను కథగా రాశాను. 1 month లేరు. మే 1 నుంచి కరెక్ట్గా జూన్ 1 వరకు లేరనమాట. వాళ్ళు ఏదో టూర్కి వెళ్ళిపోయారు. కరెక్ట్గా మే 31 రాత్రి వచ్చారు. జూన్ 1 పొద్దున్నే బరబర కడిగేస్తున్నారు. నేను తలుపు తీసి ఏమమ్మా అలా కడిగేస్తున్నారు, కిందనేముందో చూసుకోవద్దా అన్నాను. కడుగుతామండి, 4 రోజులు లేం కదా, నెలలాళ్ళు లేం కదా, ఇల్లంతా దుమ్ము పట్టేసింది, మీరు కడగద్దంటే అలాగా, ఇదివరకు కూడా ఇలాగే చెప్పారు, కడగడం మానేసింది కదా మా కోడలు అని తగులుకున్నారు వాళ్ళ అత్తగారు. అవునండి, కడిగితే మీ మెట్లు మీరు కడుక్కుంటారు, కిందన దుమ్ము ధూళి ఏం పడుతుందో, మీ చెత్త అంతా మాకు కిందకి రాదా, ఇక్కడ గిన్నెలు ఉంటాయి, బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నాను. పక్కనుంది కదా కడిగించేస్తాను దాని చేత, పక్కింట్లో శంకరమ్మ అప్పుడే వచ్చిందనమాట. నాకేంటి పని చేసే వాళ్ళనైనా సరే అది ఇది అంటే నాకు అస్సలు నచ్చదండి. ఎప్పుడు పేరు పెట్టే పిలుస్తాను నేను. అది ఇది అంటే అస్సలు నచ్చదు, నాకు చాలా చివుక్కుమంది. దానికి ఒక 10 రూపాయలు ఇచ్చి కడిగించేస్తాను.
అన్నారు. మాట్లాడలేదు. ఇంకా అలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక నేను తలుపేసుకొని వచ్చాను. కిందన ఒక ఇంటిమేషన్ ఎలా కడిగేస్తారండి? నేను అదే అన్నాను, అప్పుడే అన్నాను, ఏమండి ఇలాగేనండి, ఇద్దరు అద్దెల వాళ్ళు ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి, ఉంటే ఓనర్స్ ఉండాలి, లేకపోతే ఒకళ్ళే ఉండాలి ఇంటికి, ఇలాంటి ఇంటికి మాత్రం అని చెప్పి తలుపేసుకొని లోపలికి వచ్చాను. తర్వాత శంకరమ్మకి అడిగింది, అంతా పైకి వచ్చి డబ్బులు తీసుకో అంది ఆ అమ్మాయి. నిజంగా అంత కడిగించుకున్న వాళ్ళు 10, 20, 50 అంతా తెచ్చి చేతిలో పెట్టాలా? తను వెళ్ళి తీసుకుంటుందా? మరి ఈ శంకరమ్మ వెళ్ళిందో తీసుకుందో మానిందో నేను అప్పుడు అడగలేదు, ఇప్పటికీ అడగలేదు. నాకు అనవసరం. చాలా చాలా బాధ అనిపించింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత అక్టోబర్ నవంబర్లో ఇది అయ్యే వరకు నేను మాట్లాడలేదు. ఇంకా నాకు చాలా చిరాకు వచ్చింది. నేనెందుకు కల్పించుకొని మాట్లాడాలి? నా ఇల్లా ఏమైనా? ఓనర్స్ బాగానే ఉన్నారు అద్దె తీసుకుంటూ, నాకెందుకు ఈ బాధ అని లేదు. నీటి విషయం కూడా చెప్పలేదు. ఈ మొన్న అక్టోబర్లో నాకు ఇంకా తిక్క తిరిగి నా వల్ల కాక నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయి చెప్పానమాట. దాని మీద చాలా పెద్ద డిస్కషన్ నడిచింది. ఇది చాలా పెద్ద వీడియో అయిపోతుందేమోనండి. పోనీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేయనా మిగిలింది? సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.